చేసుకొని ఇతర ప్రాణం చేసుకోవాలా. ఓం నమో విరూపాక్షాయ. ఇలాంటి అద్భుతమైన ఆలయాలు ఇంకా ఎన్నో మీకు చూపించడానికి నాకు మీ సహాయం అవసరం. ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి లేదా ఈ క్యూఆర్తో మీ సహాయం అందిస్తారని కోరుకుంటున్నాను. మంచి మనసుతో సహాయం చేసే ప్రతి ఒక్కరిని ఆ పరమేశ్వరుడు తప్పక దీవిస్తాడు. మీరు అందించే సహాయం వలన చాలామందికి దేవుడి దర్శన భాగ్యం దొరుకుతుంది. తప్పక ఆ పుణ్య ఫలితం మీకే దక్కుతుంది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్. ప్రస్తుతం నేను కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ముళ్ళుబాగలకు 3 కిలోమీటర్ల దూరంలో, అలాగే అవనికి 8 కిలోమీటర్ల దూరంలో మధ్యలో ఉన్నటువంటి విరూపాక్ష ఆలయంలో అయితే ఆలయం దగ్గర అయితే ఉన్నాను. ఈ ఆలయంకు ఉన్నటువంటి విశిష్టత విషయానికి వస్తే ఒక రోజుకు 3 పూటలు, ఉదయము మధ్యాహ్నం సాయంత్రం కదా. అయితే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం 3 పూటల 3 రంగులు మారుతుంది. అద్భుతం కదా. ఎంత అద్భుతమైనటువంటి క్షేత్రం అంటే ఈ క్షేత్రం పేరు విరూపాక్ష ఆలయం అని పిలుస్తారు. శ్రీకృష్ణదేవరాయల వారు విరూపాక్ష అనే పేరు ఆయనకు ఎంత ఇష్టమో మీకు తెలుస్తుంది కదా. ఆ పరమేశ్వరుడి స్వరూపం అండి. అయితే ఈ ఆలయం పేరు కూడా విరూపాక్ష అండి. ఈ ఆలయంలో ఏమున్నాయి, ఎలా ఉంటుంది, ఇంకా ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి, స్థల పురాణం ఏంటి, మొత్తం కూడా క్లియర్గా నేను చెప్తాను, చూపిస్తాను. లోపలికి అయితే వెళ్దాం. ఇలా అయితే మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆలయం బయట నుంచి ఇలా ఉంటుందండి. మనము చాలా క్లియర్గా అయితే చూడొచ్చు ఆలయాన్ని. మనం ఆలయానికి ఇలా లోపలికి వెళ్ళగానే ఏమొస్తుందో చెప్తాను. ఇలా అయితే మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ద్వారం అండి, ముఖద్వారము. ఈ గోపురం నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఇక్కడ శివలింగమే అద్భుతం అని చెప్పచ్చు. ఓకే, 3 రంగులు మారడం అంటే మామూలు విషయం కాదు కదా. కదా చూపిస్తాను, శివలింగం చూపిస్తాను. ఇక్కడ మొత్తం కూడా స్థల పురాణం కూడా మనం తెలుసుకుందాం. మనము గోపురంలో నుంచి లోపలికి రాగానే ఇలా ఉంటుందండి ఆలయం. ఓకేనా, చూడండి. జాగ్రత్తగా గమనించండి. మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి మీ పేర్లు గోతనామాలతో ఈ పూజ అయితే జరిపిస్తానండి. సహస్రలింగార్చన పూజ, 1008 శివలింగాలకు అభిషేకము అర్చన ఉంటుంది ఈ పూజ ద్వారా. అయితే జరిగే డేట్ వచ్చేసి సెప్టెంబర్ 23, 2025 సంవత్సరము. ఛానల్ ఆధ్వర్యంలోనేనండి. మనం ఎవరికి అప్పగించట్లేదు. ఛానల్ ఆధ్వర్యంలోనే ఈ పూజ అయితే ఉంటుంది. కేవలం 999 రూపాయలతోనే నా పైన నమ్మకం ఉంచి ఒక అడుగైతే ముందుకేయండి. మన వీడియోలు చూస్తున్నారు కదా, మన ఛానల్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. పూర్తి వివరాలు అయితే చివరిలో పెడతాను, వీడియో చివరిలో. మీరు కాల్ చేయవలసిన నెంబర్ 7981961643. ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి. చాలా అరుదుగా ఉంటుందండి. అది కూడా అరుణాచలంలో పూజ అంటే ఒకసారి ఆలోచించండి మీరే. ఓం నమః శివాయ. పూజకు సంబంధించిన వీడియో నేను మీ వాట్సాప్కే పెడతానండి. మన ఛానల్లో పబ్లిష్ చేసి నేను ఆ లింక్ నేను మీకు షేర్ చేస్తాను. మీ పేర్లు గోతనామాలు చదివేది మొత్తం కూడా చూడొచ్చు. అలాగే రక్షలు విభూది ప్రసాదం అయితే మీకు ప్రసాదంగా వస్తుందండి. నన్ను నమ్మి ఒక అడుగు అయితే ముందుకేయండి. ఓకేనా, నాపై నమ్మకం ఉంది కదా, మన ఛానల్పై నమ్మకం ఉంది కదా. తప్పకుండా ఈ పూజ ద్వారా మీకు మంచి ఫలితాలు రావాలని. అరుణాచలంలో పూజ కదా, ఎప్పుడైనా అరుణాచలం దర్శించడానికి ముందు తర్వాత అని జీవితాన్ని అయితే మనము లెక్క కడతాం. అలాగే ఈ పూజకు ముందు పూజ తర్వాత మన జీవితం అని ఒక్కసారి ఆలోచించండి. సరేనా, మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను ఈ పూజ కోసం. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. దీపపు స్తంభం ఇది. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి దీపపు స్తంభము. ఆలయం ఇలా రండి కొంచెం. సరేండి, విరూపాక్ష ఆలయం బయట వైపు ఒక చెట్టు అయితే మనం చూడవచ్చు. చెట్టు కింద ఆంజనేయ స్వామి ఉన్నారు. అదేదో మంచి పుష్పాల చెట్టు ఆలయం. ఇలాగే మనం లోపలికి వెళ్ళి లోపల ఏముంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం పదండి.
మనం రాగానే అటు ఇటు చూడండి, అప్పటి కాలంలో చాలా అద్భుతంగా ఉండేది అనుకుంటా నాకు తెలిసి. పెద్ద పెద్ద ద్వారాలు, ముఖద్వారాలు, అలాగే ఇక్కడ చూడండి డోర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంత పెద్ద డోర్ ఉపయోగించేవాళ్ళు అన్నట్టు. ఇవి కొత్తగా తయారు చేయించినటువంటి డోర్లు ఉన్నట్టున్నాయి. అప్పటి ద్వారాలు చెక్కతో ఉండేటి, అంటే తలుపులు, అప్పటి తలుపులు చెక్కతో ఉండేటి. మనం లోపలికి రాగానే ఇదిగో మండపం, అనేక స్తంభాలు కలిగి మండపం అయితే ఒకటి ఉంటుంది. మండపంలోకి రాగానే మొట్టమొదట మనం ఎడం వైపున ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని మనం చూడవచ్చు. ఎడమ వైపుకు మనం ఎంటర్ అవ్వగానే ఎడమ వైపున స్వామివారు ఉంటారు. విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ఉంటారు స్వామివారు. స్వామి కాచి కాపాడు. ఇక ఆలయం లోపల పండితులు వచ్చారు. ఓం నమో నమస్కారం. లోపల వైపు ఇక్కడ పాదముద్రలు అయితే మనం చూడాలి. ఇక్కడ నందీశ్వరుల వారు, మరొక నందీశ్వరుల వారిని మనం చూడవచ్చు. ఇది శ్రీ ప్రసన్న విరూపాక్ష స్వామి దేవాలయం. ఇక్కడ ప్రతి ఆలయంలోనూ ముందు స్వామివారి పేరుకు ముందు ప్రసన్న అని ఉంటుంది. ఏదో ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. ఓం నమః శివాయ. లోపలికి రాగానే చూడండి, ఇంతగా మహాదేవ శంకరేశ్వర పరమేశ్వర పాహ్యం పాహ్యం శివాయ. స్వామి హారతి ఇవ్వండి, స్థలపురాణం చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోహిణ నిధియే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుదేవతాభ్యో నమః. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు వచ్చిండేది యావదప్ప అంటే విరూపాక్షేశ్వర స్వామి దేవాలయము. అంటే ఇది వచ్చి విరూపాక్షి గ్రామము. ముళబాగల్ నిక్క 3 కిలోమీటర్లు అవుతుంది. మీకు ఈ చిత్తూరు నిక్కను 100 కిలోమీటర్లు అవుతుంది. ఇక్కడ పోతే బెంగళూరు నిక్కను 100 కిలోమీటర్లే. మధ్యంలో ఉండేది కోలారు ముళబాగులో. అక్కడ చిత్తూరు బంగారపాలెము, చిత్తూరు, పల్మనేరు, తిరుపతి ఈ సైడ్లో వచ్చేది. మధ్యంలో ఉండేది ముళబాగులు నిక్క 3 కిలోమీటర్లు అవుతుంది. ఇది విరూపాక్షేశ్వర స్వామి దేవాలయము. ఈ విరూపాక్షేశ్వర స్వామి దేవాలయము అంటే ధార్మిక దత్తి ఇలాకే, అంటే మీకు ఎండోమెంట్ అంటారు. మీకు తెలుసు కదా, మీకు ఎండోమెంట్ అంటే అదే మీ సర్కారం ఉంటుంది. మాకు ఇక్కడ కర్ణాటకలో వచ్చి ధార్మిక దత్తి ఇలాకే అంటారు. అంటే ముజరాయి అంటే గవర్నమెంట్ దేవస్థానం అని ఉండే అట్లా దేవస్థానం ఇది. నేను విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు విఎస్ కుమారస్వామి దీక్షితులు. నా ఫోన్ నెంబర్ వచ్చి 9980980205 కుమారస్వామి. ఇక్కడ మేము అర్చకులు, ప్రధాన అర్చకులు ఇక్కడ ఉంటాము. ఈ దేవస్థానం ಬಗ್ಗೆ స్థల పురాణము, స్థల మాహితి, మొత్తం దేవస్థానం ಬಗ್ಗೆ విశేషంగా మీకు ఒక 15 నిమిషాలు వివరణ ఇస్తాను. దాని ప్రకారంగా మీరు దాన్ని చూడుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఇక్కడ గర్భగుడుల్లో మీకు 2 లింగాలు ఉంటాయి. సామాన్యంగా మీరు ఎక్కడ శివ దేవాలయానికి పోయినా కూడాను గర్భగుడిలో ఒకే ఒక లింగం ఉంటుంది. కానీ మన విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానంలో 2 లింగాలు, 2 నందీలు, 2 పాదాలు, అవి విశేషంగా ఉండేది. ఏమిటికప్ప ఇట్లా 2 లింగాలు ఉన్నాయి? కారణం ఏమప్ప అంటే ముందుండే లింగం వచ్చి మీకు ఆత్మలింగం. మీకు ఆత్మలింగం వచ్చి ప్రపంచంలో 2 జాగాలనే ఇచ్చిండేది. ఒకటి వచ్చి గోకర్ణలో రావణాసునికి ఇచ్చిండే ఆత్మలింగం ఒకటి, అక్కడ రావణాసునికి ఇచ్చిండే ఆత్మలింగం ఒకటి అక్కడ. ఇక్కడ వచ్చి అత్రి మహాములకి. అత్రి మహాములు ఎవరు అంటే దత్తాత్రేయుడు అప్ప అమ్మ. దీని పేరే అత్రి క్షేత్రము. మీకు తెలుసు కదా, దత్తాత్రేయ, సత్య అనసూయాదేవి, అనసూయాదేవి మొగుడు అత్రి మహాములు. దీని పేరే అత్రి క్షేత్రము అని. అత్రి మహాములు తపస్సు చేస్తున్నప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్ష ఇచ్చినది ఆత్మలింగం ముందుండేది. వెనుక్కుండే లింగం వచ్చి ఈ ముందుండే ఆత్మలింగం ఇచ్చే ముందు కాశీలింగము.
కాశీని ఇంకా ఆ లింగం తెచ్చి దానికి మార్గదర్శేశ్వర, నువ్వు నాకు మార్గదర్శనంగా ఉండల్లా అట్లా చెప్పి నామకరణం చేసి దానికి మార్గదర్శేశ్వర పేరు పెట్టుకుని అన్నక వాళ్ళ తపస్సులో ఈశ్వరుడు ఇచ్చింది ఆత్మలింగం ముందుండేది. ఈ ఆత్మలింగం వచ్చి ఒకనాటికి 3 రకాలుగా కలర్ చేంజ్ అవుతుంది. దానికి సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. మీకు H2O అంటే నీళ్ళకి ఫార్ములా, అదే తర మాకు శ్లోకము అంటే దేవస్థానానికి సంబంధపడిన స్థలపురానికి శ్లోకము. ఏమప్ప ఆ శ్లోకము అంటే ఉదయాత్రే ఘటికాయుక్తే రక్తవర్ణం కృత ప్రమిష్యతే. ఉదయాత్రే ఘటికాయుక్తే అంటే ఉదయం ఉంటే పొద్దున్నే, రక్తవర్ణం ఉంటే ఎరుపు. పొద్దున్నే 6 గంటల నుంచి కాబట్టి 12 గంటల వరకు రక్తవర్ణం ఉంటుంది లింగము. అనక చూపిస్తా, ఫోటోలు ఇస్తా. అనేక 12 గంటల ఇంకా 4 గంటల వరకు అపరాహ్నం అంటే 12 గంటల ఇంకా 4 గంటలకు అపరాహ్నము. అపరాహ్నే స్ఫటికాయుక్తే, స్ఫటికము అంటే తెల్ల కలరు. సాహిన్నే మధువర్ణం కృతే, సాయంకాలం అంటే 4 గంటలకి పోయినా రాత్రి పూర్తి పొద్దున్నే 6 గంటల వరకు సాహిన్నే. సాహిన్య అంటే మధువర్ణం అంటే తేన్ కలరు. ఇట్లా ఒక నాటికి 3 రకాలుగా కలర్ చేంజ్ అయ్యేట్లా ఆత్మలింగాన్ని అత్రి ప్రతిష్ఠితాహ. అత్రి అంటే ఎవరు? అత్రి మహామునులు. ప్రతిష్ఠితాహ అంటే అత్రి మహాములు ప్రతిష్ఠించేది శ్లోకంలో వచ్చింది. ఇది మీకు డెఫినేషను. ఈ ఆత్మలింగము అదే ప్రతిష్ఠించినది అంటే అత్రి మహాములు మీరు స్థల పురాణంలో ఎదికేకపోతే లేదా ఎవరిని తెలిసిన ఎవరిని అడిగకపోతే అత్రి మహాములు వచ్చేది ఎప్పుడప్ప అంటే కృతయుగంలో. ఇది కలియుగము. అప్పటికి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. అంటే ఆ లింగానికి 3 యుగాలు గడిచిపోయి 4వ యుగం నడుస్తూ ఉంది. ఇది ఆ 3 యుగాలు లింగం ఏడుంటుందప్ప అని ఒక డౌట్ మీకు. యుగాలే గడిచిపోయినాయి కదా, ఇక ఏడుంటుంది. ఆ కృతయుగంలో లింగం ఈ జగాలు ఇప్పుడు ఉండే జగాలను పెట్టి వాళ్ళు వెళ్ళేసి ఉంటారంట. ఎవరు? అత్రి మహాలు. వాళ్ళ కాలంలో వాళ్ళు వెళ్ళేసి ఉంటారు. కాలక్రమేణా ఆ లింగానికి పుట్టు మలుసుకొని పూర్తిగా ఇదంతా అడవిగా ఉంటుందంట దేవస్థానం ఉండేది. ఖాళీ లింగం పెట్టి చెల్లిస్తే దాని మీద పుట్టు మలుసుకోపోతుంది. మీకు తెలిసిన విచారమే కదా, సామాన్య ఇల్లు పాడపడిపోతే మామూలు ఇది అయిపోయింది. అట్లా దేవుడు పెట్టేసిపోయినాక అది పుట్టు మలుసుకొని అది ప్రకారంగా అడవిలో ఉండిపోయింది. ఎన్ని యుగాలు? 3 యుగాలు అట్లే ఉండిపోయింటాయి. 4వ యుగంలో కలియుగంలో మీకు సామాన్యంగా కృష్ణదేవరాయలు తెలుసు. మీకు తిరుపతి అంతా కట్టినది అర్థం అంతా కృష్ణదేవరాయలే. కృష్ణదేవరాయలు, లంకన్న దండేశ, మాదన్న దండేశ వీళ్ళంతా ఎక్కడో పోతా ఉన్నప్పుడు ధనివారు రాత్రి వాళ్ళు ఇక్కడ నిలవచ్చిపడుతుంది. ఉంటే వాళ్ళకు ఒక స్వప్నం అవుతుంది. ఏమని అంటే మీ ఇళ్ళకు దేవుడు అట్లా దేవుడు విరూపాక్షేశ్వరుడు పుట్లో ఉండి తీసి దేవస్థానం కట్టండా అని కృష్ణదేవరాయలకు స్వప్నం అవుతుంది. వేరే ఎవరికన్నా కళ రావచ్చుగా ఉంటే, స్వప్నం రావచ్చుగా ఉంటే, ఎలా కృష్ణదేవరాయలకే వచ్చింది అంటే కృష్ణదేవరాయల ఇళ్ళలకు దేవుడు వచ్చి విరూపాక్షేశ్వరుడు ఇంటి దేవుడు కృతయుగంలో ఇచ్చిన లింగమును విరూపాక్షేశ్వరుడు. దాని వలన వాళ్ళకి స్వప్నం అయ్యేది. వాళ్ళు ఇక్కడ దేవస్థానం కట్టేది. వాళ్ళు దేవస్థానం కట్టిన పంచశక్తులు పంచాయతము చెప్పేది 5 దేవస్థానాలు: గణపతి, పార్వతి, బగళాముఖి దుర్గా దేవస్థానము, మారేమ్మ దేవస్థానము, శివుని దేవస్థానం, ఇతర 5 దేవస్థానాలు కడతారు. ఈ ఒట్టు 5 దేవుళ్ళు శక్తి ఎనర్జీ తీసుకొని వచ్చి ముందుండే ఆత్మలింగంకి వచ్చి కుడి భాగంలో వచ్చి ఈశ్వరునికి నందికి మధ్యలో ఒక స్క్వేర్గా ఒక గుంతు ఉంది. ఆ గుంతులోకి ఈ ఎనర్జీ అంతా అక్కడ కేంద్రీకృతమైంది. అది దానికి చూపిస్తాను. ఆ గుంతులకి ఈ ఎనర్జీ అంతా అక్కడ కేంద్రీకృతమైంది. ఎవరే భక్తాదులు కానీ ఎవరే సార్వజనిక ఎవరన్నా వచ్చి వాళ్ళ కష్టాలు, వాళ్ళ కార్పణ్యాలు, వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళ సంకల్పం ప్రకారంగా దేవుడిని పక్క తిరుక్కొని 2 పాదాలు ఒకరికొకటి జోడించుకొని చేతులు పైనకెత్తుకొని వాళ్ళ సంకల్పం, వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ మనసులో ఏం కోరుకుందో ఓం నమో విరూపాక్షాయ నమః అని ప్రార్థన చేసుకునే పాటికి ఆ ముందుండే ఆత్మలింగంకి ఎనర్జీ వచ్చి కుడి భాగంలో వచ్చి వాళ్ళు ఒళ్ళుకు చేరుతుంది. వాళ్ళకి ఒళ్ళుకు చేర్చి వాళ్ళకి ప్రాక్టికల్గా వైబ్రేషన్ అవుతుంది. కుడిపక్క వీడ్చేది వచ్చిన వైబ్రేషన్ అవుతుంది. వైబ్రేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశము, ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పము, ఆ ఉద్దేశ ప్రకారం నిర్మాణం చేసినది ఈ 5 దేవస్థానాలు. చుట్టూ ఉండే 5 దేవస్థానాలు. ఆయా దేవస్థానంలో అభిషేకము, పూజ, మండలాభిషేకము ఇత్యావంతా మనం చేసుకున్నప్పుడు మన కోరిక ఏముందో దాని ప్రకారంగా ఈడేరుతుంది. నువ్వు మూల ఉద్దేశం ఇంకా ఈ 5 దేవస్థానాలు సరిపడింది. అదే ప్రకారంగా ఫస్ట్ మహాగణపతి దేవస్థానము అంటే మీకు సామాన్యంగా గణపతి అనేప్పటికి ఒకే ఒక గణపతి తెలుసు మీకు. అంత తీసుకుంటే ఎన్ని గణపతులు ఉన్నాయో తెలీదు. ఒట్టు షోడశ గణపతి అంటే 16 గణపతులు ఉండేది. ఆ 16 గణపతుల మహాగణపతి ఎట్లుంటుందప్ప అంటే ఆ కంబంలో చూడండి,
ఇది మహాగణపతి, కృతయుగము గణపతి. ఇక్కడ ఇక్కడ నల్లగా కృతయుగము గణపతి, మహాగణపతి. ఆ గణపతిని మీరు చూస్తే కురుడుమల వినాయకుని చూసే పర్లేదు. కురుడుమల వినాయకుని చూస్తే ఈ గణపతిని చూసే పర్లేదే. ఎలా నేను మీకు డెఫినేషన్ దాన్ని చెప్తాను అంటే, ఇది రెఫరెన్స్ వచ్చి కృతయుగం గణపతి. మీకు రెఫరెన్స్లు కావాలా? కృతయుగముదే అనే దానికి దాన్ని అడగండి అబ్బాయి స్థలపడంలా. అది కృతయుగం గణపతినే, ఇది కృతయుగం గణపతినే. దానికి ఇది రెఫరెన్స్. ఆడ ఏం విశేషము అంటే, ఎవరన్నా చదువుకుంటూ ఉంటే ఈ చిన్నోళ్ళు ఉంటారు, చదివేదే లేదు, అట్లా చిన్నోళ్ళకి చదువుతారు మురిసిపోతారు, ఈ బుద్ధిమాంద్యము అంటే ఈ ఆర్టిజం అని చెప్తారు ఇంగ్లీష్లో, దానికి సంబంధపట్టేది. అంగవికలంగా ఉండేవాళ్ళకి అట్లా వాళ్ళకి విశేషమైన స్నానం వచ్చి మహాగణపతి. దానికి సంకష్ట చతుర్నాడో మీరు తిన్నాడో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఒక విశేషంగా ఉండేట్లని బుధవారము సంకష్ట చతుర్థి ఇవంతా విశేషం గణపతికి. రెండోది వచ్చి పార్వతం దేశంలో ఉంటే పక్కల. ఆ పార్వతం దేశంలో వచ్చి దాని పేరే పార్వతీ స్వయంవరము అని. కామాక్షమ్మ అంటారు, పార్వతీ స్వయంవరము అంటారు. ఏమిటికి పార్వతీ స్వయంవరము అంటే, వీడి పెండ్లి కాకుండా ఉండే ఆడబిడ్డలకి, మగ చిన్నోళ్ళకి కంకణ భాగ్యానికి దీర్ఘ సౌమంగల్య అభివృద్ధి కోసం నిర్మాణం చేయడం పార్వతీ అమ్మవారు అని. ఏమిటికే పార్వతీ స్వయంవరము అని అంటారు అంటే, పార్వతి అంటే మీకు సామాన్యంగా ఒక చేతిలో పాశం ఉంటుంది, ఒక చేతిలో అంకుశం ఉంటుంది. పాశ అంకుశ అంటే మీకు సామాన్యంగా పార్వతి అంటారు. ఈ పార్వతికి పాశము లేదు, అంకుశము లేదు, రెండూ లేదు. రెండు చేతులను కమలం మొగ్గు ఈడుంది, ఈ కమంలో ఉంది అమ్మవారు అని చూపిస్తారు. అది పార్వతం అమ్మవారు. దాన్ని ఇంకానే పార్వతి స్వయంవరము. దాంట్లో ఇక్కడ విశేషంగా గిరిజా కళ్యాణోత్సవం. ఈ ఆడబిడ్డలకు పెళ్లి కాకుండా ఉంటే గిరిజా కళ్యాణోత్సవం చేస్తూ ఉంటే, ఈ మగచిన్నోళ్ళకి పెళ్లి కాకుండా ఉంటే గిరిజా కళ్యాణోత్సవం చేసుకుంటే మంచి అనుగ్రహం సిద్ధి శీఘ్రం కంకణ భాగ్యం అవుతుంది. ప్రతీతిగా ఉండేది పార్వతీ దేవస్థానం. మూడో ప్రకారంలో వచ్చి బగలాముఖి దుర్గా దేవస్థానం ఉంది. మీకు సామాన్యంగా దుర్గా దేవస్థానం కొన్ని దేశాలు ఉండొచ్చును, కానీ ఇక్కడ బగలాముఖి అంటే విష్ణు అంశమును ఉంది, శివుని అంశమును ఉంది, రెండు ఉంది. శంకు, చక్రము, ఖడ్గము, త్రిశూలము, సింహం మీద ఈ ఒక్క కాలేసుకుని కూర్చోండేది బగలాముఖి. చాలా విశేషమైన అమ్మవారు. ఆడేం విశేషము అంటే, పరకీయ, పరయంత్ర, పరమంత్ర, పరతంత్ర, విశ్వ చల్లికాది చూర్ణాది సర్వదోష నివారణార్థం అస్మిన్ గృహే అస్మిన్ శరీరే భూత ప్రేత పిశాచాది సాంఖ్యనాకి స్తంభిని దుష్టగ్రహ దోష నివారణార్థం. అంటే దీనికి అర్థమేమప్ప అంటే, ఈ వామాచారం అంటే బ్లాక్ మ్యాజిక్ అని చెప్తారు. యంత్రాలు, మంత్రాలు, కోటకు సంబంధించిన జమీన్ యోజనలు, కుజి దోషలు, ఏవే సమస్య ఉన్నా కూడా బగలాముఖి సన్నిధిలో విశేషంగా పౌర్ణమి పైన 8 నాళ్ళకి, అమావాస్య పైన 8 నాళ్ళకి, అష్టమి నాడు అమ్మవారికి అభిషేకం చేసుకుని ఈ నింబరసంలో శ్రీ బగలాముఖిం సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిక్వాం కీలయ బుద్ధిం వినాశ క్లీం ఓం నమః అని చెప్పేసి ఈ తీర్థం వేసుకుంటే ఇవంత పరిహారం అయితే దృష్టిని. ఇంకా సంకల్పం వచ్చి కృతయుగంలో అత్రి మహాములు బాగా అర్థం చేసుకోండి. కృతయుగంలో అత్రి మహాములు సంకల్పము, కలియుగుల బట్టి విక్రమార్కుడు ప్రతిష్ఠించేది. కృతయుగంలో అత్రి మహాములు సంకల్పము, కృతయుగంలోనే అత్రి మహాములు తెలుసును. కలియుగుల బట్టి విక్రమార్కుడు వానికి 7 రాట్ శనికాటు ఉంటుంది. ఎవరికి? బట్టి విక్రమార్కి 7 రాట్ శనికాటు ఉంటుంది. ఆ 7 రాట్ శనికాటు పోవాలా అంటే ఆయన గండిగి నది, నేపాల్ దగ్గర గండిగి నదిలో పోయి అక్కడ శాలిగ్రామ శిల బేతాళం అంటే ఆ బట్టి విక్రమార్కి బేతాళం వశం ఉంటుంది. ఆ బేతాళ వశంలో పోయి గండిగి నదికి పోయి అక్కడి ఇంకా శాలిగ్రామ శిల తీసుకుని వచ్చి తాను సొంతంగా కెత్తనే చేసి ప్రతిష్ఠ చేస్తే నీకు 7 రాట్ శనికాటు పోతుంది అని ఒక పరిహారం ఉంటుంది. దాన్ని ఇంకా వాడిని గండిగి నదికి పోయి అక్కడి ఇంకా శిలను తీసుకొని వచ్చి తానే శాలిగ్రామ శిల కెత్తనే చేసి ప్రతిష్ఠ చేస్తాడు. ఇక్కడ బగలాముఖి, అదే బగలాముఖి అని చెప్పింది. ఆడు ప్రతిష్ఠ చేసినాక వానికి 7 రాట్ శనికాటు పరిహారం అయిపోతుంది. పరిహారం పైన వాళ్ళకి జిగుప్సు వచ్చేస్తుంది. నేను ఇంతంతా బాధపడి 3 యుగాలు ఇంకా చేసుకొని బేతాళ పోయి గండిగి నదికి పోయి అక్కడి ఇంకా శిలను తీసుకొని వస్తుంది, నాకు పరిహారం అయిపోయా ఈ అమ్మవారిని ఏం చేయదు, నేను పూజలు లేకుండా అయిపోతుంది, పురస్కారాలు లేకుండా అయిపోతుంది, ఏమి ప్రయోజనం, నీకు ఇంత మాత్రం నేను ఇంతంతా బాధపడవలసిందా, అట్లా చాలా జిగుప్స్ అయిపోతుందంట. తిరిగా వాడికి అశ్లీనవాణి అంటే కళాకట్టు వచ్చి నువ్వు ఏం చేయొద్దు, నేను నీకోసమేమి దేవుణ్ణి ప్రతి చేయమని చెప్పలేదు, నీకు వచ్చిన కర్మ అయిపోయింది. కానీ కలియుగంలో
ఇవంతా జాస్తి ఉంటుంది. ಯಾವುದೇ ఈ వామాచారాలు చేయడం, చెడుపులు, యంత్రాలు, మంత్రాలు, కోటతములు, జమీన్ వేజలు, కుజులు ఇవంతా కలియుగంలో యథేచ్ఛంగా ఉంటుంది. అప్పుడు వచ్చి ఈ అమ్మవారికి ఎవరు హోమాలు, హవనాలు, పూజలు, పురస్కారాలు అన్నీ చేసుకుంటారో అప్పుడు నీకెట్లు పరిహారమైన అట్లే వాళ్ళకి అంత పరిహారం అవుతుంది. నువ్వేం ఏం చేయదు, నువ్వు పో. మీ ఒక్కరి కోసం కాదు, నీకు లోక కళ్యాణార్థం కోసం చేసిండేది. నువ్వు దాని అప్పుడు ఆయనకి నెమ్మదిగా ఆయన దాపట్టుకుని పోతాడు. ఇది అట్లా ఇంకా అప్పటి ఇంకా ఇట్లా వచ్చిన వాళ్ళకంతా చేసుకొని పోతా ఉండేదాన్ని. ఇంకా బగళాముకి ఇది విశేషము. అమావాస్య, పౌర్ణమి, అష్టమి ఇవంతా విశేషంగా నడిచేది మా బగళాముకి. 4వది వచ్చి మారేం దేవస్థానంలో ఊరికి పశ్చిమాభిముఖం ఉండేది. మన ఊరు గ్రామత కోట వాకులు వేసేస్తే ఎవరు అవుతుందో మన ఊరికి వచ్చే పర్లేదు. పూర్తి అంతా 3 చుట్లు కోట లోపల ఎంట్రన్స్ లో మానేమ్మ పశ్చిమాభిముఖంగా ఉండేది. ఆడ శంకరాచార్యులు బీజాక్ష ఎట్టుకోవడం మెంతులు పెట్టిండేది. ఆడేం విశేషం ఉంటే వ్యాపారస్తులు ఎవరు వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి సంతాన భాగ్యము, ఉష్ణజ్వర, శీతజ్వర, కఫజ్వర, క్లేశమజ్వర, కృత్రిమజ్వర, శనిపాత జ్వర సర్వ రోగ నివారణార్థం గురు శంకరాచార్య బీజాక్ష కోణ యంత్రధారిణి మహామారిక మహాంబజ అని చెప్పేసి మారేమ్మ దేవస్థానం పశ్చిమాభిముఖంగా ఉండేది. విశేషంగా వ్యాపారస్తులకి ఇవంతా చాలా విశేషంగా అయింది దేవస్థానం మారేమ్మ దేవస్థానం. అప్పటికి 4 ఇది వచ్చి 5వది. అప్పుడే చెప్తుంది కదా. ఈ వెనకది చెప్పినాను. ముందుది మాత్రం ఒకటి పెండింగ్ పెట్టుకున్నాను. ఆ ముందు నుండే ఆత్మలింగం మనం ప్రతిష్ఠ చేసినప్పుడు కృతయుగంలో అత్రి మహాములు మహాసంకల్పంలో ప్రతిష్ఠ చేస్తారు. సామాన్యంగా అందరూ దేవుడు తీసుకుంటారు, ప్రతిష్ఠ చేసుకుని పోతూ ఉంటారు. ఈ ఆత్మలింగాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు ఏం చెప్తున్నాడు అంటే మహాసంకల్పం. అది విశేషమైంది మహాసంకల్పం. ఏం చెప్తారు మహాసంకల్పంలో అంటే పూజాకర్తానామస్య యజమానస్య గోత్రో నక్షత్రో రాశిజాతస్య ఇహ జన్మ అంతర్జన్మ అంతరాంతజన్మ పునర్జన్మ శిశుహత్యే గోహత్యే బ్రాహ్మణ హత్యే మార్జాల హత్యే సర్పహత్యే బిల్వవృక్షచ్ఛేదన ఔదంబర వృక్షచ్ఛేదన విగ్రహ స్ఫోటేన సర్వదోషేణ సర్వప్రాయాశ్చితేన. అంటే దోషము తప్పు చేయకూడదు, తప్పు చేస్తే ప్రాయాశ్చితము, తప్పుకు ప్రాయాశ్చితము. సర్వదోషేణ సర్వప్రాయాశ్చితేన ఏకవార రుద్రాభిషేకాఖ్యం కర్మ కరిష్యామి. అంటే ఈ ఆత్మలింగానికి ఎవరు ఏకవార రుద్రాభిషేకం చేసుకుంటారో మహాన్యాసపూర్వకంగా అట్లా వాళ్ళకి జన్మ జన్మంతుల పాపాలు పరిహారం అవుతుంది దృష్టిగా కృతయుగంలో అత్రి మహాములు చేసిన ఆత్మలింగము. ఆడ ఇంకా విశేషం ఏమప్ప అంటే బెంగళూరులో గవి గంగాధరేశ్వర స్వామి దేవస్థానంలో సంక్రాంతి పండుగ సాయంకాలం సూర్యుని కిరణాలు పుడతాయి. ఆడ గవి గంగాధరేశ్వరంలో. మనకి విరూపాక్షేశ్వర దేవాలయంలో శివరాత్రి రోజు 7-7:30కి సూర్యుని కిరణాలు ఆత్మలింగం మీద పుడతాయి. ఇక్కడ అది విశేషము. మీరు 3 రకాల కలర్స్ చేంజ్ అయ్యేది సూర్యుని కిరణాలు పడేదంతా ఫోటోలు ఇస్తాను, చూసుకొని దాన్ని వేసుకోవచ్చు. ఇదంతా విరూపాక్షేశ్వర స్వామి దేవాలయంది సంపూర్ణము స్థల పురాణము మాహితి ఇంత మాత్రం ఉంటుంది. ఇది విరూపాక్షేశ్వర స్వామి దేవాలయం. ఓకే, ఇక్కడ చూపిస్తాను. మరి అక్కడ పార్వతం నీడ ఇది మీకు ఎత్తుకుంటా. ఇది మహాగణపతి ఫస్ట్ చెప్తున్నా కృతయుగం నాటి ఇది పూర్తి. ఇది చూస్తే ఇది మీకు కురుడుమల వినాయకుడు చూస్తే ఈ గణపతి చూసే పర్లేదు. ఈ గణపతి చూస్తే కురుడుమల వినాయకుడు. ఇది అంతా కృతయుగం గణపతి మహాగణపతి. ఇది అమ్మవారు పార్వతి అమ్మవారికి ఇదే కమలం ఉండేది. 2 కమలం ఉండేదాన్ని ఇంకా పార్వతి స్వయంవరం అనేది. ఇదంతా మామూలు ఉండేది. ఇదంతా గజాసుర సంహారం చేయదే. ఇది గజాసుర సంహారం చేయదే. ఇది గజాసుర సంహారం చేస్తుండేది. ఇది గజాసుర సంహారం చేస్తూ ఉండేది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి బేడ్ర కన్నప్ప కన్ను ఏం పడుతూ ఉండేది. ఇది బేడ్ర కన్నప్ప ఇది కన్ను తీసి స్వామికి ఇచ్చేది. కన్ను తీసి కాళ్ళ గుర్తు పెట్టుకొని ఇస్తూ ఉండేది. ఇది అయ్యప్ప స్వామి. అది వీరభద్ర స్వామి. అక్కడ ముందు వైపు ఏదో రౌండ్
ఇది ఉత్సవమూర్తి మన రసమైతుందే దానికి ఉత్సవమూర్తి ఇది. రెండు నందిలు, రెండు పదాలు, రెండు లింగాలు, రెండు నందులు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనం రెండు నందులను చూడొచ్చు, రెండు పాదములను చూడొచ్చు. ఇది ఇక్కడ ఎవరు వచ్చి కూర్చుని ఇక్కడ మనం దేవుడికి అభిషేకం తీర్పు పెట్టుకొచ్చి దీంట్లోకి వేసి దీన్ని ఇట్లా నిలబెడతాము. ఇట్లా నిలబెట్టి వాళ్ళ సంకల్ప ప్రకారంగా ఏమి ఉందో వాళ్ళ ఇట్లా ప్రకారం చేయలెత్తుకొని వాళ్ళ సంకల్పం ఏముందో అభిషేకం చేసుకుని అభిషేకం తర్వాత తీర్పు వేసుకొని ఇట్లా ప్రారంభించుకోవాలా. ఓం నమో విరూపాక్షాయ నమః. ఓం నమో విరూపాక్షాయ నమః. ఓం నమో విరూపాక్షాయ నమః. ఇది ఇక్కడ ఎనర్జీ. భక్తాలు వచ్చినా కూడా వాళ్ళు సంకల్పం చేసుకుని వాళ్ళు అభిషేకం చేసుకుని అభిషేకం చేసి తీర్పు మీడేసుకొని ప్రార్థన చేసుకుంటే నేను ఒక్కసారి చేసుకోండి. అన్నా కొంచెం వీడియో తీస్తారా? నాకు తీయండి, నేను కూర్చుంటాను. ఇందులో ఒకటి తీయండి. ఇది కానీ ఆలయంలో చాలా పవర్ ఉంది స్వామి. అక్కడ కూర్చున్నంతసేపు నాకు ఎనర్జీ వైబ్రేషన్ కాబట్టి నేను చెప్తాను. ఆ గర్భాలను దాటి చూడకుండా ఇప్పుడు బయటికి అంటే అది వైబ్రేషన్ అవును, అది శక్తి. దానికి మన ఇంటి పెద్ద దేవస్థానం పెట్టి కట్టుకుంటారు. తేడా పెట్టించుకోరు. ఏం దేవస్థానం పెట్టినారు అంటే ఆ శక్తి ఉండేదానికి వాళ్ళు కట్టుకోడి. మీరు చెప్పినప్పుడు నేను చేతులు అడ్డపెట్టి మళ్ళీ ఇన్నటికి ఎవరి దగ్గర నుంచి లేచి వేస్తే మళ్ళీ బాగా రాదు అని టికెట్ కొట్టండి. కొట్టారా? నమస్వాయ మహాదేవ శంభో శంకర్. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆత్మలింగం రోజుకు 3 పూటల 3 రంగులు మారుతుంది. ఉదయం ఒక రంగు, మధ్యాహ్నం ఒక రంగు, సాయంత్రం పూట ఒక రంగు. వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నేను పెడతాను చూడండి. ఉదయం పూట ఎరుపు రంగులో ఉంటుంది శివలింగం. మధ్యాహ్న సమయంలో తెలుపు రంగులో ఉంటుంది, స్ఫటికం ఆకారంలో, స్ఫటికలింగ కలరు. ఇక సాయంత్రం పూట ఏ కలర్? మధువర్ణం, తేనె కలర్. మధువర్ణం, తేనె కలర్, బ్రౌన్ మధువర్ణం. సాయంత్రం పూట బ్రౌన్ కలర్లో తేనె ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటుంది శివలింగం. అద్భుతమైన క్షేత్రం అండి. ఇక్కడికి వచ్చాక నాకు తెలిసిన మరొక విషయం ఏంటంటే ఇక్కడ చతురస్రాకారంగా ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు చూడండి, చతురస్రాకారంగా ఒక గుంతలాగా అయితే ఏర్పాటు చేశారు. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నిల్చొని స్వామివారి వైపు చూసి, స్వామివారి వైపు అక్కడ ఉన్నటువంటి ఆత్మలింగం వైపు చూస్తూ మన మనసులోని కోరికలు కోరుకొని ఇక్కడ ఓం నమో విరూపాక్షాయ నమః అని మనము పలికితే ఒక 4-5 సార్లు పలికేసరికి మనలోకి ఎనర్జీ వస్తుంది, వైబ్రేషన్ వస్తుంది. నేను ఇందాకనే జస్ట్ ట్రై చేశాను, అసలు నిల్చోలేకపోయాను అన్నట్టు. ఇట్లా ఊగుతూ ఉంటుంది, శరీరం మొత్తం కూడా ఊగుతూ ఉంటుంది. ఇంకా తట్టుకోలేని వాళ్ళైతే పడిపోతారు పక్కకు ఒకవైపుగా. అంటే దీనికి కారణం ఏంటంటే ఇక్కడ మనం నిల్చొని స్వామివారి ఎదురుగానే ఉంటుంది ఈ చతురస్రాకారంగా, ఇది గుంతలాగా. అయితే ఇక్కడ మనం నిల్చొని మనం అలా అనడం వల్ల ఇక్కడి నుంచి శబ్దం వెళ్ళి స్వామివారికి వినబడడం, అక్కడ ఉన్నటువంటి స్వామివారి శక్తి, ఆ ఎనర్జీ వైబ్రేషను మనకు వచ్చి తగులుతుందండి. దానివల్ల మనం అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయని, అంతేకాదు భూత ప్రేత పిశాచాలు ఏమున్నా సరే మన ఒంట్లో మొత్తం కూడా పారిపోతాయని చెప్తారు. అద్భుతమైనటువంటి క్షేత్రం. నేను మీకు చెప్పడానికి ముందు నేను కూడా ఒకసారి స్వామివారి ఎదురుగా నిల్చొని చూపిస్తాను చూడండి. ఇలా రండి స్వామి. ముందుగా
ఇంకొంచెం దూరం వెళ్ళి తీస్తారా? ముందుగా మనం ఏంటంటే ఈ ఆలయంకి వచ్చాక ఇక్కడ దర్శించుకున్నాక, స్వామిని దర్శించుకున్నాక, అభిషేకం లాంటివి అంతా అయిపోయాక, తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ముందుగా మనము అందులోకి కుడికాలతో ఎంటర్ అయ్యి మనం ముందుగా మన మనస్సులోని కోరికను కోరుకోవాలి. 2 కాళ్ళు ఇలా దగ్గరగా పెట్టుకొని, 2 చేతులు ఇలా పెట్టుకొని, ఇలా స్వామికి ఎదురుగా నిల్చొని మన మనస్సులో కోరికను కోరుకోవాలి. మన మనస్సులో కోరికను కోరుకున్న తర్వాత ఆ తర్వాత ఓం నమో విరూపాక్షయ నమః అనే మంత్రం జపిస్తూ ఉండాలి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్వామివారి ఎనర్జీ మనలోకి వచ్చేస్తుంది. అలా మన సమస్యలు తీరిపోతాయి. నేను కూడా నా మనసులో కోరికను కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో జరిపించే పూజలు, పెట్టుకు ఎవరైతే పేరుపోతున్న వాళ్ళు నమోదు చేసుకుంటారో వాళ్ళందరి కోరికలు నెరవేరాలని నేను స్వామివారికి అయితే విన్నవిస్తానండి. నా తరపున నేను కోరుకుంటున్నాను. అలాగే తప్పకుండా ఇటువైపుగా మీరు వెళ్తున్నా, లేదంటే ఎప్పుడైనా ఒకసారి కుదిరినప్పుడు ఇటు వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకోండి. మీ మనసులోని కోరికలు కూడా కోరుకోండి. మహాదేవ. ఓం నమో విరూపాక్షాయ నమః. విరూపాక్షాయ నమః. ఓం నమో 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 విరూపాక్షాయ. ఓం నమో విరూపాక్షాయ నమః. ఓం నమో విరూపాక్షాయ నమః. ఓం నమో విరూపాక్షాయ నమః. ఇలా మనం ఒక 5 నిమిషాలు కూడా అందులో నిల్చొని మనం ఓం నమో విరూపాక్షాయ నమః అనలేమండి. అంటే అంత వైబ్రేషన్ ఉంటుంది, శరీరం మొత్తం కూడా ఊగిపోతూ ఉంటుంది. సో నేను ఏదో కావాలని చెప్పడం అలా కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆ పరమేశ్వరుడి పైన అంటే ఒట్టు వేయచ్చలేదు తెలియదు, కానీ చాలా అంటే చాలా మన శరీరంలో మొత్తం కూడా మార్పులు వచ్చేస్తున్నాయి. అందులో నిల్చోగానే నేను గర్భాలయం దగ్గర అక్కడ నిల్చుంటే నాకంతా మొత్తం అంతా శరీరం ఊగిపోతూ ఉంది. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా చూపిస్తాను, ప్రతిదీ చూపిస్తాను. సరేనా? ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ బంధువులకు, మీ మిత్రులకు, మీరు ఎవరి మంచి కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా పంపండి. చాలా గొప్ప ఆలయం, ప్రతి ఒక్కరూ దర్శించాల్సినటువంటి క్షేత్రం అండి. సరేనా? ఇక స్వామివారిని చూపిస్తాను నేను. అవునవును. ప్రతి మన్మధులు చెప్పాను కదా, ఇదేనండి ఒక చతురస్రాకారం గుంత అని చెప్పాను కదా, ఇదే ఆ గుంత. ఎదురుగా స్వామి ఉంటారు, పరమేశ్వరుడు వారు. ఇక్కడ బయట వైపు ఇలా ఉంటుంది. బయట వైపు అంటే ఇలా ఉంటుంది. ఇదంతా ప్రాంగణం అండి. ఆలయంకు ఎడమ వైపున వినాయకుల వారిని అయితే మనం చూడవచ్చు. గణపతి స్వామి. గణపతుల వారిని అయితే మనం చూడవచ్చు. ఇంకా ప్రాంగణంలో దేవాలయం లోపల వైపు ఇదంతా ఆలయమే. ఇక్కడ నాగులు అయితే మనం ఇక్కడ చూడవచ్చు. చూడండి, దేవాలయ ప్రాంగణం.
కామాక్షి అమ్మవారు ఇక్కడ. కామాక్షి అమ్మవారు. ఇప్పుడు మీరు ఈ ఆలయాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ స్టే చేయవచ్చు, ఎక్కడ ఫుడ్ మీకు దొరుకుతుంది, ఇవన్నీ కూడా చెప్తాను. ఈ ఆలయంకు దగ్గరలో మనకు ముళబాగలు అనే ఒకటి అయితే వస్తుంది. అదే ఒక నియోజకవర్గం లాంటిది అన్నట్టు. అక్కడ ఫుడ్ కానీ మొత్తం కూడా అన్నీ కూడా దొరుకుతాయి. ముళబాగలు అని ఉంటుందండి, 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా అవనిలో ఏమి ఉండవు. మళ్ళీ ఇలా ఇక్కడి నుంచి ముళబాగలు మిస్ అయితే కోలార్లో ఉండొచ్చు, మీరు స్టే చేయవచ్చు. కోలార్లో స్టే చేస్తే అది డిస్టిక్ అండి. కోలార్ అనేది డిస్టిక్, ముళబాగల్ అనేది నియోజకవర్గం. ఇక్కడ ఎక్కడైనా స్టే చేయవచ్చు. కోలార్ నుంచి అయితే ఒక 20, 25, 29 అట్లా వస్తాయి. ఇక్కడ పూజారి గారి నంబరు 25, 29 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ముళబాగల్ అయితే 3 కిలోమీటర్లు ఉంటుంది. ముళబాగలే నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను. ఓకేనా? ఇక ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. చూస్తూనే ఉండండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో, మీకు ఒకవేళ నా నెక్స్ట్ ట్రిప్కు మీరు హెల్ప్ చేయాలనుకుంటే ఆల్రెడీ ముందే చెప్పాను కదా, స్కానర్ పెట్టాను, క్యూఆర్ పెట్టాను, ఫోన్పే నెంబర్ పెట్టాను. దానికి మీరు చేయవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే, పూజకు చాలా తక్కువ సమయం ఉంది. పూజకు సరిపడే డబ్బులు రాగానే స్టాప్ చేస్తామండి. ఇక ఆ తర్వాత పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవడం కుదరదు. ఇక్కడ మనము ఇది చూడవచ్చు, చూడండి, కోనేరు చూడవచ్చు. డ్రోన్ కెమెరాలో ఇంకా క్లియర్గా కనబడింది కదా స్టార్టింగ్లో. ఓకేనా? ఇక వీలైన తొందరగా మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోండి. కేవలం 999 రూపాయలతోనే మీ ఇంట్లో వాళ్ళ పేర్లతో గోత్రనామాలతో పూజ అయితే జరిపించుకోవచ్చు అండి. పూజకు సంబంధించిన పూర్తి వీడియో నేను మన యూట్యూబ్ ఛానల్లోని పెట్టి ఆ లింకు నేను మీకు షేర్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఓకేనా? వీడియో లెంత్ ఎక్కువైంది, దయచేసి ఎవరు కూడా స్కిప్ కొడుతూ చూడకండి, పూర్తిగా చూడండి. ఒకవేళ స్కిప్ కొడుతూ ఎవరైనా చూసి ఉంటే పూర్తిగా చూడండి దయచేసి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈ వీడియోకి 5000 లైకులు మన టార్గెట్. అలాగే ఒక 1000 కామెంట్లు అయితే పెట్టండి. ఏదో ఒకటి పెట్టండి, మీకు నచ్చింది 1, 2, 3 లైన్ రాయండి కామెంట్లో. సరేనా? సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని. చెప్పడం మర్చిపోయాను, మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. క్లిక్ చేసి ఫాలో అవ్వండి, అప్డేట్స్ వస్తాయి మీకు వాట్సాప్ ఛానల్లో.